కెఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా, ప్రజ్ఞ జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఇటీవలే జైపూర్లో భారీ షెడ్యూల్స్ ముగించుకొని చిత్ర యూనిట్ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ నెల చివరి వారం నుంచి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ మొదలు పెట్టుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ కి సంబంధించి భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులో బాలకృష్ణ రెండు కోణాలుగా పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. బాలకృష్ణ అభిమానులే కాక అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తోంది. తమన్ ఈ సినిమాకి స్వరాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 1980 దశకం నాటి కథతో రూపొందుతున్నట్టు ఇప్పటికే సమాచారం బయటికి వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకే ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణ కెరియర్ లోనే క్రేజీ యాక్షన్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభించారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్ తో పాటు ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరించింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెలలోనే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఈ నెల ఆఖరు నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. బాలయ్యతో పాటు ముఖ్య నటీనటులంతా పాల్గొంటారని తెలుస్తోంది. కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తారని టాలీవుడ్ లో టాక్. ఇదిలా ఉంటే బాలయ్య, బాబీ డియోల్ చేస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, వాచన్ ఓ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ పై సాయి సౌజన్య, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు. దీనికి తమన్ సంగీతం అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ చేస్తున్న పాత్ర నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బాలకృష్ణ 3 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.